ఇదిగో ఝాన్సీ, పంతులు గారిని పిలిపించి పంచాంగం చూపించాను. ఇవాళ చాలా మంచి రోజట, వర్జం కూడా లేదట. నీకు ఆ అబ్బాయి నచ్చితే నేను వెళ్ళి వాళ్ళతో ఆపు. ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే చాలు పంతులు గారు పంచాంగం పెళ్లి చూపులు అనేస్తావు. ఏదో ప్రాణాలకు తెగించి తమ్ముడిని కాపాడాడని ఇంటికి పిలిస్తే నీ గొడవ ఏమిటే బామ్మ? నువ్వు వెళ్ళి పని చూసుకో. ఏంటేంటి ప్రాణాలు తెగించి నన్ను కాపాడా? అది నువ్వు నమ్ముతున్నావా? ఎంత మైగ్రాలు రక్షకబట్టి. ఏంట్రా నువ్వు చెప్పేది? అది ఒక సినిమా కదా, చెప్పేనంటే బొంగరంలా గింగిరాలు తిరిగి బల్ల మీద పడతావు. ఏమిట్రా అది? ఆ రౌడీలు దొంగ రౌడీలు. అతనే వాళ్ళ చేత ఆ నాటకం ఆడిచ్చాడు. ఆ రౌడీలకు డబ్బులు ఇవ్వటం నీ కల్లారా చూశాను. ఇన్స్పెక్టర్ ఝాన్సీ. ఓకే, అరే ఏంటి టప్మని బెలగొట్టగానే టక్మని తలుపు తీశారు? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఇజ్ ఇట్? తీసుకోండి, ఈ సామాన్య పౌరుడు మీకు ఇచ్చే చిరు కానుక. సూపర్. విచిత్రమైన జంప్ చేసి చిత్రంగా లాక్కున్నాడు. ఇప్పుడు దాకా జంపులు ప్రాక్టీస్ చేశాడా? కాదు, ఇప్పటి వరకు మీ గురించే చెప్తున్నాడు. నా గురించి చెప్తున్నాడా? వింటే మీకేమనిపించింది? మీలాంటి వాళ్ళు చాలా రేర్ గా ఉంటారనిపించింది. రియలీ? థ్యాంక్ యూ. అందుకే నాకు జాకీ అన్నా, వాడు బుజ్జి బుజ్జి గుండన్నా, వాడు బుజ్జి నాకెంతో ఇష్టం. వాడు మీ గురించి చెప్పిందేమిటో తెలిస్తే మీకు ఇష్టం మరీ ఎక్కువ అవుతుంది. దాందే ఉందండి, కృతజ్ఞతతో మీకు అలా చెప్పుంటాడు. అయినా నేను చేసిందే ఉందండి. ఒక ఆఫీసర్గా మీ డ్యూటీ మీరు చేశారు, ఓ పౌరుడిగా నా డ్యూటీ నేను చేశాను. అన్నట్టు ఈ డ్రెస్లో మీరు ఎంత అద్భుతంగా ఉన్నారో తెలుసా? థ్యాంక్స్. పోలీస్ యూనిఫామ్ లో చాలా సీరియస్ గా కనిపిస్తారు. ఈ డ్రెస్ లో ఎంత స్వీట్ గా కనిపిస్తున్నారో. ఏమండి, ఫ్రాంక్ గా ఒక విషయం చెప్పమంటారా? చెప్పండి. అందమైన మీ చేతులు లాఠీ పట్టుకోవాల్సినవి కావండి. ఒక చక్కటి సితారను, అందమైన ఫ్లూట్ నో పట్టుకుని సున్నితంగా మీటవలసినవి అనిపిస్తుంది. ఇదిగో అమ్మాయి, అబ్బాయి నిలబెట్టా కబుర్లేమిటి? త్వరగా వచ్చి టిఫిన్ ఏర్పాటు చేయి. ఎవరు? మీ బామ్మగారా? నమస్కారం నమస్కారం బామ్మగారు. ఆహాహాహాహాహా, ఏజ్ వచ్చిన లక్ష్మీదేవి లాగా ఏం కళకళ్ళాడిపోతున్నారండి. నా పేరు కూడా లక్ష్మీదేవే బాబు. వాసనలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. నా కోసం శ్రమపడి చాలా చేసినట్టున్నారు. ఇందులో శ్రమే ఉంది బాబు. నీలాంటి బుద్ధిమంతుడికి వండి పెట్టడం మా అదృష్టం. అమ్మాయి, అబ్బాయికి వేడివేడిగా వడ్డించు. ఉండండి, వేడి వేడిగా తెస్తాను. బాబు, నా బంగారు గుండు, నువ్వు అలా ఉండు. నా బుజ్జి బుజ్జి గుండు, నువ్వు కాసేపు ఉండు. ఏంటన్నా ఇదేమిటండి, సడన్ గా యూనిఫామ్ లో వచ్చారు? నాజూకైన మీ చేతిలో ఏ సితారో ఫ్లూటో ఉండాలని నేనంటే, ఈ బేడీలేమిటి, ఆ లాఠీ ఏమిటి? అలాంటి ఊపితే తెలుసు బ్రదరు. మిస్టర్ కిట్టు, యు ఆర్ అండర్ అరెస్ట్. ఏమిటి జోకే? భలే ఉంది జోక్. జోక్ కాదు, రౌడీల సాయంతో పసివాణ్ణి కిడ్నాప్ చేసిన నేరానికి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ఏమైనా చెప్పాడా? లేదు మేడం, ఎంత కొట్టినా చెప్పట్లేదు. పైగా దెబ్బ దెబ్బకి ఏడవడం పోయి నవ్వుతున్నాడు. ఇదేమైనా జబ్బేమోనని అనుమానంగా ఉంది. కరెంట్ స్తంభం సుబ్బారావు గారు, మీరు మూస్తారా? కరెంట్ కట్. కిట్టు, రౌడీలతో కలిసి మా తమ్ముడిని ఎందుకు కిడ్నాప్ చేశావు? కమాన్ టెల్ మీ. మిస్టర్, మర్యాదగా చెప్పకపోతే చిత్రహింస చేస్తాను. కిడ్నాప్ ఎందుకు చేశావు? నీ వెనక ఎవరున్నారు? సరే, మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. కానీ అది పెద్ద సీక్రెట్, చాలా పెద్ద సీక్రెట్. మీ ఒక్కరికే చెప్తాను. ముందు వీళ్ళందరినీ బయటికి వెళ్ళమనండి. మేడం, వీడేదో పెద్ద ప్లాన్ లో ఉన్నట్టున్నాడు. ఆడవాళ్ళని ఉండమని మగవాళ్ళని వెళ్ళమంటున్నాడు అంటే. కరెంట్ స్తంభం. కరెంట్ కట్. అందరూ బయటికి వెళ్ళండి. మో. కమాన్ టెల్ మీ. పోలీస్ స్టేషన్ గోడలకి పెద్ద చెవులు ఉంటాయి. దగ్గరికి రండి. ఇంకాస్త దగ్గరికి, ఇంకాస్త దగ్గరికి, ఇంకాస్త దగ్గరికి.
ప్రేమిస్తున్నాను నీకు దగ్గర అవడం కోసం నీ తమ్ముడిని కిడ్నాప్ చేశానా? I love you. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. Throw him out. చెప్పాడా? ఏం చెప్పాడు మేడం? నోర్మోయాజ్. సార్ ఏమని చెప్పాడా? నోర్మయోచ్. కరెంట్ కట్. నిన్ను నేను ప్రేమిస్తున్నాను. I love you. అన్నట్టు ఈ డ్రెస్ లో మీరు ఎంత అద్భుతంగా ఉన్నారో తెలుసా? ఏమండి, ఫ్రాంక్గా ఒక విషయం చెప్పమంటారా? అందమైన మీ చేతులు లాఠీ పట్టుకోవాల్సినవి కావండి. ఒక చక్కటి సితారను అందమైన ఫ్లూట్ను పట్టుకుని సున్నితంగా మీటవలసినవి అనిపిస్తుంది. కిట్టు, బళ్ళు ఓళ్ళు అవుతాయి, ఓళ్ళు బళ్ళు అవుతాయి అంటే ఇదే. ఆ రోజు భవానీ కొట్టిన దెబ్బలకి నేను బోర్లా పడుకుంటే నువ్వు కాపడం పెట్టావు. ఈ రోజు ఝాన్సీ కొట్టిన దెబ్బలకి నువ్వు బోర్లా పడుకుంటే నేను కాపడం పెడుతున్నాను. క్యాబేజీ అంటే ఇదే. అంగవైకల్యం రాకముందే పందెం వదులుకుందాం గురు. రేయ్, రాయిలోంచి రాగాన్ని పలికించినట్టు ఎంత కరుడు కట్టిన ఆడదాని నుంచైనా ప్రేమను పలికించచ్చురా. ఏంటి పలికించేది క్యాబేజీ? ఈ దెబ్బలు ఇంకాస్త గట్టిగా తగిలినట్టయితే నీ పలుకు పడి ఉండేది. ఆ తర్వాత బంధువులు డాక్టర్లు నీ చూడటానికి పలకరించడానికి వచ్చేవాళ్ళు. అయ్య బాబోయ్, పోలీస్ ఏరియా నిలబడుతుంది బాబోయ్. అయ్యి బాబోయ్, ఇన్స్పెక్టర్ జెన్సీ డబుల్ స్పీడ్ లో వచ్చేస్తుంది. మళ్ళీ నీకు డబుల్ కోటా ఇస్తుందేమో. నేను ఎక్కడ ఉన్నాను బాబోయ్? ఏమిటి ఇలా వచ్చావు? నీకు అస్తేర్ లేదా? నీ కోపం చల్లారలేదా? నేను ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను మీ ప్రాణాలు తీసుకోవడానికి రాలేదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనిషి ఎలా ఉన్నాడో పరామర్శించడానికి వచ్చాను. వాట్? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రోజ్ 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 రోజా పువ్వా నేను రాను. రేయ్, రారా లోపలికి. నేను లోపలికి వస్తే బయటికి రాలేను బాబోయ్. ఏ? ఏమంటావేంటి? ఆ రౌడీ రాణి నిన్న ఖాందాదా వేషం వేసింది నేనేనని పసిగట్టిందంటే క్యాబే అని క్యాబేజీ పచ్చడి చేసి పోబే అని ఒకటి ఇస్తుంది. నీ సొమ్మేం పోయింది? సరే, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే భయ్యా, ఇదిగో లోపల ఆవిడ ఈవిడ ఏవిడని పెట్టిందంటే నువ్వు పైనుంచి విసురు. నేను కపిల్ దేవ్ టైప్ లో క్యాచ్ చేసి ఇక్కడ కూర్చొని వడదెబ్బ తగలకుండా తింటూ ఉంటా. నా పేరు కిట్టు అండి. కిట్టు, ఐ మీన్ బుచ్చుకు. బుచ్చిక? అదేనయ్యా, పోలాండ్ లో పుట్టిన హాలండ్ రచయిత జాన్ డేవిడ్ బుచ్చుకు. అవునవును, బుచ్చుకు బుచ్చుకు. నీ గురించి అమ్మాయి ఎంతో చెప్పిందయ్యా. నీ అభిమాన రచయిత బుచ్చుకట్ట. అవునండి. అవునయ్యా, ఇండియాలో ఉన్న ఆడవాళ్ళ గురించి హాలండ్ లో ఉన్న బుచ్చుకు అంత గొప్ప పుస్తకం ఎలా రాసినట్టావు? రాసినప్పుడు ఇండియాలోనే ఉన్నారండి. ఆ తర్వాత హాలండ్ వెళ్ళారు. అవునయ్యా, ఆయనైనా ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో రాసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. ఆయన తమ్ముడు లిటిల్ బుచ్చుకు, ఓహో. ఆయన భార్య లేడీ బుచ్చుకు, ఆహా, ఆయన కొడుకు బుల్లి బుచ్చుకు. బుల్లి బుచ్చుకు. అందరూ రాసేవాళ్లే. ఆ. కానీ